బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ నెల 23, 24 తేదీలలో మర్చిపోలేని అద్భుతం జరగబోతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాము. ఈ రాశివారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనే విషయాన్ని, అలాగే త్వరలో మీ జీవితంలో జరగబోయే ఒక మర్చిపోలేని అద్భుతం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 23, 24 తేదీలలో అద్భుతమైన ఫలితాలను మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఒక మర్చిపోలేని అనుభూతిని ఎదుర్కొంటారు. ఏ వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చి మార్పు తీసుకురానున్నారో ఆ విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దయచేసి మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి వారి మనస్తత్వం ప్రకారం వీరు స్వయం ప్రతిపత్తి, ఆత్మగౌరవాన్ని ఎక్కువగా విలువ ఇస్తారు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యం తట్టుకోలేరు. వారు విషయాలు సీక్రెట్గా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇతరుల రహస్యాలను కూడా గోప్యంగా ఉంచగలరు. ఆధునిక విద్య, సాంకేతిక రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. వినూత్న వ్యాపారాలలో రాణించగలరు. మేధస్సుతో ఉన్నత స్థానాలు అధిగమించగలరు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు. దైవభక్తి, మంత్రోపాసన వంటి విషయాల్లోనూ ఆకర్షణ ఉంటుంది. అంతరాత్మ సాక్షిగా తప్పు పని చేయరు. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. న్యాయము, ధర్మం, సహధర్మం పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. ఒకవేళ అవకాశం ఉండి సహాయం చేయలేదంటే మాత్రం నిందల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరంగా ఉంచే స్వభావం కలిగి ఉంటారు. సొంత వర్గంలోని వారితోనే బంధువైరం ఏర్పడే అవకాశాలు జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. మీరు సహాయం చేసిన వారే కాలక్రమేణా మీ శత్రువులుగా మారే అవకాశాలు ఉండవచ్చు. వారు మీతో ఎప్పుడూ కయ్యానికి సిద్ధంగా ఉండేలా ఉంటారు. మీరు చేసిన మేలును మర్చి మీకు విరోధంగా మలుచుకుంటారు. ముఖ్యంగా గతంలో నుంచి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ, ఒక ఇంటి పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీకి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే. అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో, కుళ్ళుతో చూస్తూ ఉంటాయో, ఇక ఈ దృష్టి కారణంగా మీ జీవితంలో అనేక రకాలైన అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ చేతుల వరకు వచ్చి చెయ్యి జారిపోతున్న సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా చూశారు. అలాగే ఈ రాశివారి జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉన్న వ్యక్తులే సడన్గా మీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటో తెలియక మీరు సతమతమైపోతూ ఉన్నారు. అయితే అతి త్వరలో మీ జీవితంలో మర్చిపోలేని అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఇది వరకు మిమ్మల్ని అసహ్యించుకున్న వారే, అవమానించిన వారే తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితులను మీరు చూడబోతూ ఉన్నారు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే మీరు చాలా మానసికంగా వేదన అనుభవించారు. వారి వల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోయారు. వారు చేసిన అవమానం వల్ల కలిగిన బాధ ఇప్పుడు శాంతించబోతుంది. అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడగటం, మీ సమయాన్ని అర్థించటం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. మీరు కావాలని వారికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు, కానీ వారే వచ్చి క్షమాపణ అడగటం మీకు అంతులేని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ విధంగా ఒక అద్భుతమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. మిమ్మల్ని తగ్గించిన వారే ఇప్పుడు మీ ఎదుట తల వంచి నిలబడతారు. అదే సమయంలో మీ జీవితంలోనికి ఒక నూతన వ్యక్తి రాక కనిపిస్తుంది. అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు. ఎవరైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీరు పనిచేసే చోట లేదా దూర ప్రయాణాల్లో లేదా కుటుంబ పరిచయాల్లో మీ జీవితంలోనికి రావచ్చు. ఆ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది.
ఇది మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు మీ కెరియర్కి లేదా వ్యాపారానికి గైడ్నెస్ ఇస్తూ ఉంటారు. వారి సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమస్య పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. అయితే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరం. ఇది తప్పకుండా నివారించుకోవాలి. కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్న శివారాధన ద్వారా అవి అనుకూలంగా మారుతాయి. శివుడికి అభిషేకం చేయండి. ఇంట్లో స్ఫటికలింగం ఉంటే దానికి జలాభిషేకం చేయండి. చెంబు నీటితో అయినా అభిషేకించండి. శివుడు అభిషేక ప్రియుడు. ఆయన దీవెనలతో కోరికలు తీరుతాయి. అలాగే మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. దాన ధర్మాలు చేయండి. గోమాత సేవ చేయండి. ఇది మీకు అపారమైన పుణ్య ఫలాలను, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సో చూశారు కదండి, ఈ నెల 23, 24 తేదీలలో ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో పాటించవలసిన పరిహారాలు, దైవారాధనల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కదా. కాబట్టి కర్కాటక రాశికి చెందిన వారు ఈ 2 రోజులు తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో అనుకూలంగా ఉన్న పరిస్థితులు, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది ఒక మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు. ఆదాయంలో స్వల్ప వృద్ధి కనిపించిన ఖర్చులు కూడా ఊహించిన విధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కొంతమంది ప్రమోషన్ లేదా ఇంకొక లాభదాయకమైన మార్పు చూడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావచ్చు, కానీ లాభాలు తక్కువగా కనిపించవచ్చు. ఈ నెలలో మీరు పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం మంచిదే. కొన్ని ఎమర్జెన్సీ ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ అవసరాలు, ప్రయాణాలు వంటి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందుగా సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే ఆర్థికంగా సౌలభ్యం ఉంటుంది. పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడి చేయటం మంచి పథకాలను ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తే జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే చేయాలి, లేకపోతే నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. 2025 మే నెల కర్కాటక రాశి వారి ఆస్తుల విషయాలు. ఆస్తుల కొనుగోలు విషయంలో ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంటి కొనుగోలు లేదా స్థలం కొనాలనే ఆలోచనలో ఉంటే ఈ నెల మంచి సమయం అవుతుంది. కానీ కొనుగోలు చేసే ముందు ఆస్తి పత్రాలు, లీగల్ క్లియరెన్స్ అన్నీ పూర్తిగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. అప్పు తీసుకుని ఆస్తి కొనడం అనుకున్న అప్పు భారం మితిమీరకుండా చూసుకోవాలి. వాహనం కొనాలని అనుకుంటున్న వారికి నెల 2వ భాగం అనుకూలంగా ఉంటుంది. కానీ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అప్పుల విషయానికి వస్తే కొత్త రుణాలు అవసరం లేకపోతే తీసుకోకపోవటం మంచిది. ఇప్పటికే రుణాలు ఉన్నవారు వాటిని తీర్చే దిశగా ప్రణాళిక చేసుకోవాలి. రుణభారం పెరిగితే మనసులో ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఇతర పనుల్లోనూ దెబ్బ పడే అవకాశం ఉంటుంది. 2025 మే నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ మే నెలలో కర్కాటక రాశి వారి వృత్తి జీవితం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు, కానీ కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పనిచేసే ప్రదేశంలో మార్పులు, ఒత్తిడులు ఉండవచ్చు. సహచరులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే పని వాతావరణం భీభత్సంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టు మీ భుజాలపై పడవచ్చు. అది కొంత ఒత్తిడిగా అనిపించినా దీని ద్వారా మీ ప్రతిభ మెరిసే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నవారికి కొత్త ఉద్యోగం మారదలుచుకుంటే ఈ నెల చివరి భాగం అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు పంపటం వంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురుకావచ్చు. ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సిన అంశం అధికారితో అనవసరంగా తగువులకు దూరంగా ఉండటం. నోటి మాట మీద నియంత్రణ ఉండాలి. జట్టు సహకారంతో అంటే గ్రూప్గా పనిచేస్తే విజయం ఖాయం. ఆఫీసుల్లో మీ పనితీరు గమనించి ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. మీరు చూపించే బాధ్యత, నిబద్ధత మీకు మంచి పేరు తీసుకురాగలదు.
2025 మే నెల కర్కాటక రాశి వారి వ్యాపార పరిస్థితి. ఈ నెల వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. కొన్ని వ్యాపార మార్గాలు ఆశించిన లాభాలు ఇవ్వకపోవచ్చు. అందుకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే మార్కెట్ను బాగా అధ్యయనం చేసి నిపుణుల సలహా తీసుకోవాలి. పాత క్లయింట్లు తిరిగి వస్తే వారికి మంచి సేవ అందించడం ద్వారా మళ్ళీ బలమైన సంబంధాన్ని పెంచుకోవచ్చు. 2025 మే నెల కర్కాటక రాశి వారి కుటుంబ జీవిత విషయానికి వస్తే, ఈ మే నెల కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే అన్ని సంబంధాలు బలపడతాయి. కొన్ని చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నిశ్శబ్దంగా సానుకూలంగా స్పందిస్తే పరిస్థితులు తిరిగి చక్కబడతాయి. ముఖ్యంగా పెద్దలు చెప్పే మాటలు వినటం, కుటుంబ బాధ్యతల పట్ల గౌరవం చూపటము ఈ నెలలో ఎంతో అవసరము. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. 2025 మే నెల కర్కాటక రాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే, దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. గతంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఈ నెలలో మెల్లగా పరిష్కారం అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. కొన్నిసార్లు చిన్న మాటలు కూడా గొడవలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే సహనం పాటించాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. కొత్తగా పెళ్ళైన వారు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. అయితే పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. 2025 మే నెల కర్కాటక రాశి వారి సంతానం విషయానికి వస్తే ఈ నెల వారు మానసికంగా కొంచెం ఒత్తిడిలో ఉండే సూచనలు ఉన్నాయి. చదువు, కెరియర్ విషయాల్లో తల్లిదండ్రుల సమయాన్ని ఆశించవచ్చు. వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకుని ఓపికగా మాట్లాడితే వారిలో ధైర్యం పెరుగుతుంది. చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఆహారపు అలవాట్లు, నిద్ర పట్టడం వంటి విషయాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మీరు సంతాన సమృద్ధికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెల ఒకే సమయం, కానీ దయచేసి వైద్య సలహా తీసుకోవటం మంచిది. 2025 మే నెల కర్కాటక రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే ఇది చదువులో శ్రద్ధ పెట్టవలసిన సమయం. మీరు పరీక్షలు రాస్తూ ఉంటే మంచి మార్కులు రావడానికి కష్టపడాలి. కొంత బోరుగా అనిపించినా మనసు కుదుర్చుకొని చదవాలి. చదువు మీద స్థిరమైన దృష్టి ఉంచగలిగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. విదేశీ విద్య కోరుకునే విద్యార్థులకు కొంత సానుకూల కాలం ఇది. స్కాలర్షిప్లు, ప్రవేశాల కోసం అప్లై చేయవచ్చు. ముఖ్యంగా ఈ నెల 2వ భాగంలో చదువు సంబంధిత మంచి వార్తలు రావచ్చు. కర్కాటక రాశికి చెందిన మగవారు, ఆడవారు తమ జేబులో లేదా పర్సులో 2 వస్తువులను పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఈ నెల మీకు అదృష్టం పడుతుంది. ఆ వస్తువులు ఏమిటంటే, 1 రూపాయి కాయిన్, 1 యాలుక్కాయ. ఈ నెల మొదటి రోజు చక్కగా స్నానం చేసి లక్ష్మీనారాయణలను పూజించండి. అలా పూజించేటప్పుడు 1 రూపాయి కాయిన్, యాలకులను లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టండి. మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల పటం లేకపోతే లక్ష్మీదేవి పటం దగ్గరైనా సరే ఈ వస్తువులను పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత వాటిని మీ జేబులో లేదా మీ పర్సులో పెట్టుకోండి. వీటిని మీ జేబులో పెట్టుకోవటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నెలంతా డబ్బుకు లోటు రాదు. మీరు ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి. వీటిని మీ జేబులో పర్సులో పెట్టుకున్నట్లు ఎవరికీ చెప్పకండి. రహస్యంగా వీటిని మీ వద్ద ఉంచుకోండి. ఈ నెలంతా వాటిని మీతోనే ఉంచుకోండి. ఈ నెల అయిపోయిన తర్వాత రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి. యాలుకను బయట చెట్లు మొదట్లో పడేయండి. ఈ నెలలో ఈ వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే తప్పకుండా మీ సంపాదన రెట్టింపు అవ్వటం ఖాయం. కాబట్టి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా విద్యార్థులతో సహా ఈ వస్తువులను జేబులో పెట్టుకోండి. అదృష్టవంతులుగా మారిపోండి.